నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు వార్తల్లోని విశేషాలను చూద్దాం. గుండె జబ్బులపై అవగాహన చాటుతూ కిమ్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యాన ర్యాలీ సాగింది. సినీ హీరోయిన్ శివాని ర్యాలీలో పాల్గొన్నారు. I don't think I'll be audible also. No, this is a micro directly to. వరల్డ్ హార్ట్ డే అండి. 29 సెప్టెంబర్ మనందరం వరల్డ్ వైడ్గా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఏదైనా మనం పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, మన కల్చర్ ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము, అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బుల నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా మనం చేసేది ఏంటి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఎవరెవరికి హార్ట్ డిసీజెస్ వస్తాయి, గుండె జబ్బుల లక్షణాలు ఏమిటి, ఎలా మనం ప్రివెంట్ చేసుకోగలగాలి ఈ జబ్బులు అనే దాన్ని పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే డోంట్ మిస్ ఎ బీట్. అంటే గుండె జబ్బులతో మనందరం చూస్తున్నాం, సడన్గా డెత్ అయిపోవటం, సడన్గా కుప్పకూలిపోవటం, ఇలాంటి చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం ఈరోజు. ఇలాంటివి జరగకుండా ఉండాలి, ఒక్క మనిషిని కూడా మనం కోల్పోకూడదు అనేది డోంట్ మిస్ ఏ బీట్ అనే అర్థం. సో ఈ థీమ్ని మనం అందరూ జనాల్లోకి తీసుకెళ్ళాలి. అందరూ ఎంత సాధ్యమైనంత వరకు జబ్బు గురించి తెలుసుకోవాలి. ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటే చిన్న చిన్న సిగ్నల్స్ మన బాడీ ఇస్తూ ఉంటుంది. హార్ట్ అటాక్ రాబోయే ముందు 90% మందికి అధ్యయనాల్లో చెప్పేది ఏంటి అంటే 90% మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు కానీ సడన్ డెత్ అయిపోయే ముందు కానీ ఏదో ఒక సిగ్నల్ కనిపిస్తుంది అని. సో ఇలాంటి సిగ్నల్స్ మనం మిస్ అయిపోతే మనం ఒక ప్రాణాన్ని కోల్పోతున్నాం. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనకి ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం. సో దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఒక ముఖ్యమైన ఈవెంట్గా కన్సిడర్ చేసి మన హార్ట్ ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ని మనం చూసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటాము. కాకుంటే ఇక్కడ మనం ముందు గమనించాల్సింది ఏంటంటే మన క్లోజ్ రిలేటివ్స్ మనం ఫ్రీక్వెంట్గా వింటాం, నిన్నటిదాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యారు అని. కానీ 80% ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ని ప్రివెంట్ చేయొచ్చు. సో చిన్న చిన్న జాగ్రత్తల్ని మనం పట్టించుకుంటే మనం సడన్ డెత్ని మనం ఆపొచ్చు అన్న ఉద్దేశంతో జనాలందరికీ ఈ మెసేజ్ రీచ్ అవ్వడం కోసం ఈ వరల్డ్ హార్ట్ డేని మనం ఉపయోగించుకొని అవేర్నెస్ పెంచడం కోసం గవర్నమెంట్ని మళ్ళీ ఒకసారి గుండెకి సంబంధించినటువంటి జబ్బుల్ని ఆపడానికి కావాల్సిన పాలసీస్ని తయారు చేయడం కోసం మనం ఈ వరల్డ్ హార్ట్ డేని వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు జబ్బుని ఎర్లీగా రికగ్నైజ్ చేయడం, ఎర్లీగా హాస్పిటల్ని రీచ్ అవ్వడం, అసలు జబ్బు రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు ఈ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేటట్టు డాక్టర్ హరిత మేడం, డాక్టర్ శివప్రసాద్ సార్ చెప్పినట్టు కిమ్స్ శిఖర హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బట్ ప్రస్తుతంగా చూస్తే హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి మేడం చెప్పినట్టు 4 స్టెప్స్ పాటించడం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్.
అలాగే అలాంటి స్టేజెస్లో రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనల్ని వదిలి వెళ్ళకూడదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ జాయిన్ us for the walkathon. Please join us for the walkathon. Administrators, please form a line. గుండె జబ్బులపై అవగాహన చాటుతూ కిమ్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యాన ర్యాలీ సాగింది. సినీ హీరోయిన్ శివాని ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ నిరసించింది. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పక్షాన, పేదల కొరకు, పేదల కోసం మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 17 మెడికల్ కాలేజీలు పైగా అనుమతులు తీసుకొని కట్టడం స్టార్ట్ అయి 5 మెడికల్ కాలేజీలు పూర్తయిన సందర్భంగా అందులో పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వాళ్ళకు మద్దతుగా ఉన్న బీజేపీ అయితేనేమి, ఈ అందరూ కలిసి ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా పేదల పక్షాన అండగా ఉండటం కోసం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే పీపీపీ విధానంలో ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలని అమ్మదలుచుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చట్టాలు చేసి అమ్ముకుంటున్నాడో అదే చట్టాలను తిరిగి మళ్ళీ రద్దు చేసి ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా మార్చేదానికి రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలకు సంబంధించి తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. దయచేసి మీరు తీసుకోవద్దు. తీసుకున్నప్పటికీ కూడా 2029లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఆ రోజున మళ్ళీ వాటన్నిటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు ఉచితంగా న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా మేము పేదల పక్షాలను పోరాడుతూ అవసరమైన మేరకు న్యాయపరంగా కూడా హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయించి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడేదానికి న్యాయవాదులుగా సమాజంలో మా బాధ్యత. స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు ఈ కాలేజీలకు సంబంధించి కూడా ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేద వర్గాలకు, దళిత వర్గాలకు మెడికల్ విద్య అనేది ఈరోజు అందుబాటులో లేని వ్యవహారం. ఈరోజు మెడికల్ సీట్ కావాలంటే మెరిట్లో ఆ సీట్ వస్తే పేద విద్యార్థులు చదువుకోగలరు. కానీ బి కేటగిరీ, సి కేటగిరీలో చదువుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ మెడికల్ విద్యను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ ఉండాలి, ఆ ఉంటేనే పేద వర్గాలు పేదలకు కూడా మంచి జరిగిద్దని 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి వాటిల్లో 5 కాలేజీలను పూర్తి చేసి అట్లా విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. అటువంటి కాలేజీలను ఈరోజు అప్పలంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రైవేటు కళాశాలకి లీజులకి ఇచ్చి ప్రైవేట్ పరంగా వాళ్ళని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము వైఎస్ఆర్సీపీ లీగల్ తరపు నుంచి ఒకటే మేము కోరుతా ఉన్నాం, విద్యను కానీ వైద్యాన్ని కానీ అమ్ముకోమని నీకు ఎవడు చెప్పాడు? నీకు ఎవడి అధికారం ఇచ్చాడు విద్యను అమ్ముకునే అధికారం? మెడికల్ కాలేజీలకి అమ్మడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం తెలియజేస్తా ఉన్నాం. బస్ స్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దసరా పండుగ నేపథ్యంలో అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడం ఇందుకు కారణమైంది.
దసరా సెలవులకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ ప్రయాణికులు నట్టేట ముంచిందని అఖిల భారత యువజన సమాఖ్యగా ఆరోపిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి వేలాది సంఖ్యలో తమ యొక్క సొంత గ్రామాలకి, సొంత ఊళ్ళకి ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వేలాది సంఖ్యలో ఈ యొక్క గుంటూరు నగరంలో ప్రజల ప్రయాణం చేయాల్సింది ఉండగా కనీసం 10ల సంఖ్యలో కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సులు తమ గమ్యస్థానాలకు చేరే విధంగా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఆర్టీసీ సంస్థ దసరా సెలవులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అమరావతి రోడ్డు మద్దిరాల విగ్రహ కోడలి సమీపంలో దేవీ ఉత్సవాలు వినూత్నంగా జరుగుతున్నాయి. హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉత్సవాల్లో పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. దేవీ శరణ నవరాత్రులు 7వ సంవత్సరం ఈ కార్యక్రమం అమ్మ మిత్ర మండలి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి అలంకరణ లలితా సుందరాదేవి అమ్మవారి కార్యక్రమంలో గుంటూరు అరండాలపేట 19వ లైన్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా గొప్పగా వైభవంగా ఈ అమ్మవారి అలంకరణ జరుగుతూ ఉంటుంది. నిన్న మొన్న బతుకులమ్మ అయిపోయింది, రేపు సారా కార్యక్రమం ఉంది. అందరూ భక్తులు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాము. ఎటువంటి కులభేదాలు ఏం లేకుండా, మనస్పర్ధలు ఏది లేకుండా అందరూ కలిసి కట్టుకొని ఈ అమ్మవారి ఆశీస్సులతో ఈ అమ్మ దైవ అందరి దగ్గర ఉండాలని కోరుకుంటూ, ఆ తల్లని జీవులు మన మీద ఉండాలని కోరుకుంటూ ఈ దేవీ శరణ నవరాత్రులు ప్రతి సంవత్సరం గొప్పగా వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ మిత్ర మండలి ఆధ్వర్యంలో 18/2 అరండాలపేటలో మేము 7వ శవనవరాత్రులు చేసుకుంటున్నాము. ప్రతి దసరాకి 10-11 రోజులు మేము పూజలు చేసుకుంటాము. అమ్మవారు అందరి ఇళ్ళకి వెళ్ళి అందరితో వచ్చి ముత్తైదులందరూ కూడా కుంకుమ పూజ చేసుకుంటారు. సారే కార్యక్రమం అనేది చాలా గొప్పగా చేసుకుంటాము. 500 పైన మేము అందరూ పశువు కుంకాలు పంచుకుంటారు. మా మహిళలందరూ కూడా ఇక్కడ కులభేదాలు ఏమీ లేకుండా చక్కగా ఎవరి ప్రసాదాలు అందరూ చేసుకొచ్చి అంతా కూడా అమ్మవారికి అందరూ కూడా దీవెన తీసుకుంటాము. లాడ్జీ సెంటర్ ALBED కళాశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇది నేర్చుకోకుండా బయటకు వెళ్ళకూడదు. ఈరోజు ఈ స్కూల్లో పనిచేసిన, ఈ కాలేజీలో పనిచేసిన దీని ఆబ్జెక్టివ్స్ మర్చిపోకూడదు. ద విజన్ ఆఫ్ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్, ది AL College of Education is to transform and to transfigure the students to be empowered teachers who engage in teaching as a service and teaching as a sacrifice to save the learner from the darkness of evil and leads it towards the light of wisdom. This is the object of AL College of Education. ఈరోజు ఉదయాన్నే లేచి నా కాలేజీకి నేను వెళ్తా ఉన్నాను. ఈ కాలేజీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకొరకు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము ఈ AL కాలేజీని ఏర్పాటు చేసిందని చదువుకుంటా ఉన్నా. దిస్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫిగర్ అని రాస్తుంది. ఏ ఉద్దేశం చేతైతే మన ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము ఏర్పాటు చేసిందో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయామేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో దేవాపురం 5వ లైన్లో అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వీర మహిళ దివి అలివేలమ్మ మాట్లాడుతూ జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటూ ఈ 9 రోజుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు శ్రీహరి కోలాట బృందం చే కోలాటాల కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అక్టోబర్ 4వ తారీఖున రంగరంగ వైభవంగా మేళతాళాలతో ఊరేగించి నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాధనాల రాధ, దివి పద్మ, తిరుపతమ్మ, సరోజ, కనతం, ధనలక్ష్మి, బర్మ రాజ్యలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మేము దేవాపురం 5వ లైన్ నుంచి మహిళలందరం మహిళలందరం కలిసి అమ్మవారి పూజ పెట్టుకున్నాము. ఇవాళ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి నవరాత్రులు జరుపుకుంటున్నాము. శ్రీహరి కోలాట బృందంతో వాళ్ళ కోలాటం జరుపుకుంటున్నాము. లేడీస్ అందరం కలిసి మాకెంతో ఉత్సాహంగా ఉంది. 5వ లైన్ అండి, మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ కోలాట మహోత్సవం జరుపుకుంటున్నాం అమ్మవారి మహాలక్ష్మి అవతారం సందర్భంగా. దేవాపురం 5వ లైన్ ఇంకా వారం రోజులు ఉంటుందండి అమ్మవారు. ఇలాగే భక్తులందరం చేరి ఉత్సవాలు చేసుకోవాలని మరీ కోరుతున్నాం. 4వ తారీఖు నిమజ్జనం ఉందండి. ఈ వారం రోజులు నిత్య పూజలు జరుగుతాయి. ఇక్కడ అందరం మహిళలందరం కలిసి పెట్టుకున్నాము. అమ్మవారికి భక్తులందరం చేరి ఉత్సాహంగా పూజలు జరుపుకున్నాము. ఇవాళ శ్రీహరి కోలాట బృందం మేము ఇవాళ ఇక్కడ కోలాటం మా లోకాలిటీలో మేమే నేర్చుకొని అమ్మవారి ముందర కోలాటం చేసుకుంటున్నాం. నేటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.